వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పండు మిరపకాయల పచ్చడి అండి. ఈ పచ్చడిని చేసుకోవడానికి పండు మిరపకాయల్ని మనం ఎలా ఎంచుకోవాలి, ఇలా ఉన్నటువంటి పండు మిరపకాయలను పచ్చడి చేసుకునేటప్పుడు అది టేస్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలి, అంతేకాదండి పచ్చడి సంవత్సరం వరకు నిలవ ఉంటుందన్నమాట. మామూలుగా అయితే మనం ఇలా చేసుకున్నటువంటి పచ్చడిని ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి. అలా కాకుండా బయట ఉన్నా కూడా కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. నేనైతే ఇక్కడ 1 కేజీ పండు మిరపకాయలని తీసుకుంటున్నానండి. ఈ పండు మిరపకాయలని ఎలా ఎంచుకోవాలి అంటే, మనం చేత్తో కొంచెం ప్రెస్ చేసామనుకోండి, మరి మెత్తగా ఉండకూడదనమాట, కొంచెం గట్టిగా ఉండాలి, అటువంటివి తీసుకోవాలి. అంతేకాదు దీనిపైన ఉండేటువంటి ముచిక మాత్రం చాలా గ్రీన్గా ఉండాలండి, అప్పుడే ఇవి ఫ్రెష్గా ఉన్నట్టనమాట. అంతేకాదు మనం కొనుక్కుని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ముచికతో మాత్రమే పండు మిరపకాయలని తెచ్చుకోవాలండి. ముచికలు లేనివి తెచ్చుకుంటే పచ్చడికి పనిచేయవన్నమాట. ఇలా తెచ్చుకున్నటువంటి పండు మిరపకాయల్ని మనము ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మాత్రం సంక్రాంతి పండగ వెళ్ళిన తర్వాత కొనుక్కుంటే పండు మిరపకాయలు అనేవి ముదురుకాయలు వస్తాయండి. అప్పుడే పచ్చడి అన్నది సంవత్సరం వరకు నిల్వ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా కొనుక్కొని తెచ్చుకున్నవి నేనైతే ఉప్పు నీళ్ళల్లో వేసుకొని చేత్తో బాగా పాముకుంటూ పండు మిరపకాయలు శుభ్రం చేసుకున్నానండి. ఇలా శుభ్రం చేసుకున్నటువంటి పండు మిరపకాయలు ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకుని 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాలు అయిన తర్వాత శుభ్రంగాను వీటిని ఒక పొడిగుడ్డతో తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక గుడ్డ వేసుకొని దీనిని ఒక పావు గంట అలా ఆరబెట్టేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. పండు మిరపకాయలు అన్నవి ఎక్కడా తడి మాత్రం ఉండకూడదండి. ఇలా ఆరిన తర్వాత దీనిపైన ఉన్నటువంటి ముచ్చికని తీసేయాలి. అంతేకాదండి, ముందే ముచ్చికని తీసేసి మనం పండు మిరపకాయలు శుభ్రం చేసుకున్నాం అనుకోండి, పండు మిరపకాయల పచ్చడి అన్నది సంవత్సరం వరకు నిలవ ఉండదండి, తొందరగా పాడైపోతుంది. ఇలా ముచ్చుకలు తీసేసిన తర్వాత ఇక్కడనే వీడియోలో చూపిస్తున్నాను చూడండి, 1 ఇంచ్ సైజు ముక్కలుగాను ఇలా కట్ చేసుకోవాలన్నమాట. పండు మిరపకాయల్ని ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము. మనం తీసుకుని ఇక్కడ పండు మిరపకాయలు 1 కేజీ కదండి, 1 కేజీ పండు మిరపకాయలకి 200 గ్రాముల చింతపండు పడుతుందండి. ఇదైతే కొత్త చింతపండు అనమాట. దీనిలోని పిక్క, నార అంతా తీసేసి శుభ్రం చేసుకోవాలి. అలాగే దీనిలోకి 200 గ్రాముల ఉప్పు కూడా పడుతుందండి. నేనైతే ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను. ఎప్పుడైనా కానీ ఇలాంటి పచ్చళ్ళకి కల్లుప్పు అయితేనే బాగుంటుందన్నమాట. మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పండు మిరపకాయలు ఉన్నాయి కదండి, వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మనం రుబ్బుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి చింతపండు, ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 24 గంటలు పక్కన పెట్టుకుందాము. అంతేకాదండి, ఇలా పచ్చడి రుబ్బుకున్న తర్వాత దీంట్లోని చింతపండు, ఉప్పు కలిపి మూత పెట్టుకుంటున్నాం కదా, ఇలా చేసుకుని మళ్ళీ మనం మిక్సీలోనే రుబ్బుకుంటామండి. అందుకని ఇలా చేసుకోవటం వల్ల మన మిక్సీ జార్లు అనేవి తొందరగా పాడవ్వవు అనమాట. ఇలా ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి దీన్ని కొంచెం కొంచెం ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటూ కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి, మరి ఎక్కువగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పచ్చడి చేస్తున్నానండి. దీనికోసం నేనైతే ఎంత కావాలో అంత పచ్చడిని మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అనమాట. దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు, పచ్చడి అన్నది ఇంకా టేస్ట్గా ఉండడం కోసం పచ్చడి రుబ్బుకునేటప్పుడల్లా కొంచెం పచ్చడి కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ పచ్చడి కారాన్ని వేసుకుని ఫైన్ పేస్ట్గా రుబ్బుకుంటున్నానండి. ఇలా రుబ్బుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, తక్కువ వలుచుకున్నటువంటి గుప్పుడు వెల్లుల్లి రెబ్బలు, సొగానికి తుంచుకున్నటువంటి 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకును వేసుకొని తాలింపును బాగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని
పొయ్యి అన్నది ఆఫ్ చేసి, ఈ వేడి నూనెలో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పండు మిరపకాయలని పచ్చడిని గూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి వేయించి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతుల పొడి 1 టీ స్పూన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని, ఇది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాల్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుందన్నమాట. అంతేకాదండి, మనం ముందుగానే తాలింపు పెట్టుకోకుండా కొంచెం పచ్చడుంది కదా! అది ఏదైనా గాజు సీసాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, దీనిపైన కొంచెం ఆయిల్ అన్నది వేసి మూత పెట్టుకోండి. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోపోయినా కూడా కలర్ అన్నది చేంజ్ అవ్వకుండా ఉంటుందనమాట. ఇలా తాలింపు పెట్టుకున్నటువంటి పండు మిరపకాయల పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తినండి. కూరలన్నీ పక్కన పెట్టి ఈ పచ్చడినే ఎంజాయ్ చేస్తారు. అంత బావుంటుందనమాట. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.